ఆల్వేస్ డిజైర్ ద ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధి కొరకై మనము ఆత్రుత పడాలి. నీదు ప్రసన్నత నాకు కావాలి, యువర్ ప్రెసెన్స్. అదే కదా కీర్తనకారుడు 27వ అధ్యాయం 4వ చరణంలో అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితే దాన్ని నేను వెతుకుతూ ఉన్నాను, యెహోవా యొక్క ప్రసన్నత చూచుటకు, ఆయన సన్నిధిలో ఉండుటకు నేను వేచి చూస్తూ. ఐ వాంట్ టు బి ఇన్ హిస్ ప్రెసెన్స్. ప్రియమైన, కేవలం మనం ఏదైనా ప్రార్థన చేసుకునే టైం, లేకపోతే వాక్యం చదివే టైం అనే కాదండి, లేకపోతే ఈ యొక్క కపుల్ ఆఫ్ అవర్స్ మనం ఇక్కడ ఈ సన్నిధిలో మన 4 గోడల మధ్యలో ఉన్నాం, ఈ సమయం కాదు ప్రియులు. ఇది ఒక్కటే కాదు, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా, ఎక్కడ నువ్వు మార్కెట్ ప్లేస్కి వెళ్ళినా, నీ జాబ్కి వెళ్ళినా, నీ బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నా కూడా యు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు తోడున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నానని, when you have that awareness, you'll so be joyful in life. Never come out of the presence of God. ఈరోజు ప్రియులారా, ఎవరి సన్నిధిలో ఉంటూ ఉన్నాం, కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాను, మీరు జస్ట్ అండర్స్టాండ్. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటున్నాం కదా, I'll just give some few more words. So many of us, we are spending in presence of TV, presence of social media, presence of friends, presence of all trash over the internet. You're spending more time in that presence. ప్రియులారా, ఆ విధంగా చేస్తే మన సంతోషంగా ఎలా ఉంటామండి? దేవుణ్ణి వెతుకుని వారిమిగా మన ముందుగాక. ఆమేన్. దుప్పి నీటి వాగుల కొరకై ఎదురు చూచినట్లుగా, వెతికినట్లుగా మన దేవుని కొరకు ఆశపడదుముగాక. ఆమేన్. దేవుని సన్నిధికి మనకు కావాలి ప్రియులారా, and you'll be so joyful.